వీఆర్ లైక్ నార్మల్ ఫ్యామిలీ, మనం క్రేజీ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ లాగా బయట ఎవరు ఉండరు. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. జాగర్లముడి మధుకర్ తో పాటు ఆయన భార్య రమానందనపై లీగల్ ఫైట్ కు రెడీ అయ్యారు. ఇందులో ఏదో సంథింగ్ హై. ఎంత ఉండేదండి? మాకు అప్పట్లో 650 అలా రెంట్ ఉండేది. నీ పిల్ల పూకాటలని ఎక్కడైనా కట్టిపెట్టు. ఇండియా మొత్తంలో ఆయనకున్న రెస్పెక్ట్ అంబానీ అని ఆయనకు కూడా లేదు కదా. ఏర్పాట్లు చేసావు, మొత్తం సంక్రాంతిపోయింది. వీళ్ళు ఆ ఈజీ మనీకి అలవాటు పడ్డట్టున్నారు ఎక్కడో. ఇదేదో బాగానే ఉంది. సో ఇక్కడ చాలా మంది బాగా చదువుకొని బాగా సెటిల్ అవుతున్నారు. నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యో, మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం. సో ఇప్పుడు మేము అక్కడ వదిలేసి వచ్చాము అంటే అక్కడ గెలవలేక ఓడిపోయి వచ్చేసాం. 2 రోజులుగా బాదం పిస్తా తినట్లేదు, బ్రాందీ విస్కిల్ తాగట్లేదు. రియాలిటీ తనకి బిహైండ్ ఇంకోటి ఉంటది. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసివి, ముందు నోరు మూసుకో. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమను ఉద్యోగాల పేరుతో మోసం చేశారు. తమలాంటి బాధితులు దాదాపు 10ల సంఖ్యలో ఉన్నారు కాబట్టి మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. సో మేము షాక్ తిన్నాం. పీపుల్ ఇన్ని రోజులు మమ్మల్ని ఇలా అనుకున్నారా అని. నేను తిడతలేదు, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను, నేను జబర్దస్త్ చేసినావు మోసము అని. సో ఆ ట్రస్ట్ బిల్డ్ చేసింది. ఆ స్టోన్ ఉంటే తెలియట్లే, కామేశ్వర్ లా ఉందిరా. ఈ కష్టం ఏదో ఈ కంట్రీలో పెడితే బాగా సెటిల్ అయ్యేవాళ్ళు కదా అని. దుప్పట్ల గ్యాప్ దొరికితే చాలు దూరుతావు. సో ఇది చాలా పెద్ద స్కామ్. ఇక్కడ నుంచి ప్రతి రోజు నా గురించి మాట్లాడుకుంటా. ఆ ఇన్సెక్యూరిటీ కొంచెం ఉండేది అప్పట్లో. వారిని నీ ఏడుపంతా దాచుకున్న డబ్బు పోయినందుక మన కోసం మనం బతకాలి. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తుంటావు కదా నువ్వు. ఎగ్జాంపుల్, నా వాయిస్ నాకు 15 years డ్రాబ్యాక్. లైక్ అయితే వేలం పాట పెట్టండి. రమానందన్ మధుకర్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నీకు పోలీసు వాళ్ళ మీద అంత నమ్మకం ఉందా? నేను జాబ్ చేసేదాన్ని, మెనీ ఫీల్డ్స్ లో జాబ్ చేశాను. అందుకేనా మేడం ఈ వేడిగాళ్ళు వడదెబ్బలు? ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటామని తెలిసి లెటర్స్ రాసుకోవటం మొదలు పెట్టాం. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? 10 సార్లు అనరా. స్టార్ట్ అయిందా మమ్మీ టీవీ సీరియల్ ఇది? కాతే మాకు జాబ్ వచ్చిన కొత్తలో పెళ్ళైన 2 months కి తనకి జాబ్ పోయింది. అబ్బా అందరూ అదే అనుకుంటురా. సో వాయిస్ వాళ్ళ చెవులో అంత నోటెడ్ అయిపోయింది. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే. మా ఇద్దరి మీద వచ్చే జీతం 1,00,000 రూపాయలు. పార్ట్ టైం షాపుల్లో జాబ్ చేసేవాళ్ళం. అవును, వీళ్ళెవరో ముళ్ళ పొదల్లో నాటు సారా కాసేవాళ్ళలాగా ఉన్నారు.